మున్సిపల్ ఎన్నికల్లో అసురాపేటని రాష్ట్ర స్థాయిలో విజయవేణి మోగించినటువంటి మరి ఓట్లేసి గెలిపించినటువంటి మున్సిపాలిటీ పరిధిలోని ఓట్లేసి గెలిచిన ప్రతి ప్రజానీకానికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేదల బతుకులు బాగుపడిన ఆలోచనతో ప్రభుత్వ ఏర్పాటులో మీరు సహాయం అందించారు. అదేవిధంగా నేడు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా మీరు మరి విజయభేరి మోగించడానికి మీరందరూ కూడా నిర్ణయాన్ని మనసు ఆశీర్వదించారు. ఈరోజు పాలక వర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలవడానికి కూడా మొదటి ప్రాధాన్యత కారణం ఉంది. ఏదైతే మీరు ఏ ఆలోచనతో అయితే ఆశయంతో అయితే మున్సిపాలిటీ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో మీరు నిర్ణయాన్ని మనసు ఆశీర్వదించారు. అదేవిధంగా నేను కూడా మున్సిపాలిటీ ప్రాంత అభివృద్ధికి మరింతగా ముందుకు వెళ్తానని మీరు అనుకున్నటువంటి ఏదైతే సమస్యలు తీర్చే విధంగా ఏదైతే మమ్మల్ని నిర్ణయాన్ని మనసు ఆశీర్వదించారో అదే తరహాలో నేను అభివృద్ధి చేస్తానని చెప్పేసి మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి 17 మంది అభ్యర్థులను ఈరోజు మీరు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులను గెలిపించారు. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా అభ్యర్థులు గెలవడానికి కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా పేరు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిద్రాహారాలు మాని తినక పస్తులు కూడా నా అభ్యర్థి గెలవాలని అకుంఠిత దీక్షతో పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మున్సిపాలిటీలో పరిధిలో జరుగుతున్నటువంటి ఎన్నికల విధి విధానాలను కానీ అదేవిధంగా ఎన్నికల విధి విధానంలో ఇచ్చినటువంటి హామీలు అయితేనేంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి అనేక సంక్షేమ పథకాల్లో నేను మరి మీడియా సందర్భంగా మాట్లాడిన తర్వాత మీడియా మిత్రులు కూడా ఈరోజు ప్రజలకు చేరువ అయ్యే విధంగా తీసుకెళ్లేటటువంటి ప్రతి ఒక్క మీడియా మిత్రులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీడియా మిత్రుల ద్వారానే ఈరోజు మున్సిపాలిటీలో మరి కైవసం చేసుకోవడం మొదటి ప్రాధాన్యత రావడం జరిగింది. ఎందుకంటే మీరే ప్రభుత్వం చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు మీరు కూడా చొరవతో మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చెప్పడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవడానికి అదేవిధంగా ఈరోజు ముందుకు రావడం కూడా ప్రధాన కారణం అవుతుంది. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా నేను ప్రత్యేకంగా మరొకసారి ఆర్థిక శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.